హరి ఓం. ఇప్పుడు చెప్పబోయే శ్లోకం విష్ణు సహస్రనామాల్లోని 34వ శ్లోకము. ఈ శ్లోకాన్ని ఆశ్లేష నక్షత్రం 2వ పాదం కర్కాటక రాశివారు ప్రతినిత్యం పఠించినచో సకల దోషాలు, గండాలు, ఆపదలు తొలగి జీవితంలో అన్నింటా విజయం పొందుతారు. ఆశ్లేష నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు కర్కాటక రాశికి చెందుతాయి. ఆశ్లేష నక్షత్ర అధిపతి బుధుడు. గణము రాక్షస గణము. శ్లోకము. ఇష్టో అవిశిష్ట శిష్టేష్ట శిఖండీ నహుషో వృషః క్రోధః క్రోధకృత్కర్త విశ్వబాహుర్మహీధరః. ఇష్టో అవిశిష్ట శిష్టేష్ట శిఖండీ నహుషో వృషః క్రోధః క్రోధకృత్కర్త విశ్వబాహుర్మహీధరః. ఇష్టః అవిశిష్టః శిష్టేష్టః శిఖండీ నహుషః వృషః క్రోధః క్రోధకృత్కర్త విశ్వబాహు మహీధరః. తాత్పర్యం: అందరికీ ఇష్టుడు, వేరుగా లేకుండా అందరిలో అంతర్యామి అయి ఉన్నవాడు, జ్ఞానులకు ఇష్టుడు, నెమలిపించం శిఖపై దాల్చినవాడు. నహ అంటే బంధించడం, ప్రాణులందరినీ తన మాయతో బంధించువాడు. ధర్మస్వరూపుడు, క్రోధాన్ని హరించువాడు. క్రోధ స్వభావులైన దైత్యులను అనగా దుష్టులను సంహరించువాడు. విశ్వమే తన బాహువులుగా కలవాడు. భూమిని ధరించినవాడు లేదా పూజలను స్వీకరించువాడు శ్రీమన్నారాయణుడు.